హైవ్యూర్స్ చెరువు ఎండింది, కట్టండ్రా విల్లా. చెరువు నిండింది, అయ్యో వెలవెల. మీకు అర్థమవుతుందా? కామెడీ చెప్పట్లా. హైదరాబాద్ అవుట్స్కట్స్లో విల్లాలు మీరు కనుక చూస్తే 6 కోట్లు 10 కోట్లు 3 కోట్లు ఈ రేంజ్లో ఉంటాయి విల్లాలు. ఎక్కడ ఉంటాయి? అంతకుముందు చెరువులు ఉండేవి. అక్కడ వాటి పూజ చేసి కబ్జా చేసేసి ఒక తోటలాగా పెంచేసి ఆ మధ్యలో విల్లాలు. హైదరాబాద్ అవుట్స్కట్స్ శంకరపల్లి, అక్కడ మోకిల్ అని చెప్పేసి కొంచెం కాస్ట్లీ ఏరియానే. అంటే కాస్ట్లీ ఏరియా అంటే 240-250 విల్లాలు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆ మోకిలాలో ఉన్నటువంటి విల్లాస్ ఉన్నాయా? నాకు తెలిసినటువంటి సినీ సెలబ్రిటీలవే ఒక 10-15 ఉన్నాయి అక్కడ. ఇండస్ట్రియలిస్టులు ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళే ఒక 20 మంది ఉన్నారు అక్కడ. అంటే చూడండి, ఒక్కొక్క విల్లా 6 కోట్లు కొన్నారా? అంత బిందాస్ ఉంటూ ఉన్నారా? దానికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదట. ఎంత దరిద్రం చూడండి అసలు. ఇల్లు ఉంది, కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. వద్దులే, వేరేదేదో రాపోయింది, ఆ ఎగ్జాంపుల్ బాగోదులే, లిమిట్ వదిలేద్దాం. ఇప్పుడు వాష్రూమ్ ఉంది, వెస్ట్రన్ వాడికి వచ్చేసి టిష్యూ పేపర్ అలవాటు. నాకు తెలిసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి వాటర్ పెట్టి. మరి మన వాళ్ళకి వచ్చేసి వాటరే అలవాటు. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఉండాల్సిన సక్రమంగా ఉండాలి. మనకు తగ్గట్టుగా అన్నీ ఉన్నాయి అనుకుంటూ ఉంటే మనకు కాంతి ఏదో ఒక రోజు అటాక్ అయ్యింది, లేదా మనకు కాని రోజు ఏదో ఒక రోజు గెస్ట్ వస్తారు. ఇప్పుడు గెస్ట్ ఎవరు? వరద గెస్ట్. మరి ఎలా? డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే నీళ్ళు ఇంకిపోదును, లేదంటే పారిపోదును బయటికి. చుట్టుపక్కల వచ్చేసి భారీ వర్షాలు, వాగులు పొంగాయి. దాంతో ఈ మోకిలా దగ్గర ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ 250 విల్లాలటువంటి కోట్ల ప్రాపర్టీస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపు 5 అడుగుల ఎత్తులో నీళ్ళు వచ్చాయట. అన్ని విల్లాలు, కార్లు మునిగిపోయాయి, ఖరీదైనటువంటి ఫర్నిచర్ మొత్తం గబ్బు అయిపోయింది. సో మీకు అర్థమవుతుంది, ఇక్కడి నుంచి అయినా మీరు ఎక్కడైనా విల్లా కొందామన్నా, ఫ్లాట్ కొందామన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఇండివిజువల్గా ప్లాట్, విల్లా వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో లేదంటే ఇండిపెండెంట్గా అన్నట్టు. ఆ చుట్టుపక్కల మొత్తం తిరగండి ఒకసారి. కనీసం ఒక కిలోమీటర్ రేడియస్లో తిరగండి, ఏం కాదు. ఏడన్నా చెరువులు ఉన్నాయా లేవా, చెరువులు పూడ్చారా లేదా, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి పర్మిషన్స్ వచ్చి ఎలా ఉన్నాయి ఏంటి, ఇంతకుముందు ఇక్కడ ఎవరున్నారండి ఏంటండి, చుట్టుపక్కల అడగండి, ఏం కాదు. ఎప్పుడో 2004లో నేను అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దాటాక లెఫ్ట్ సైడ్ అనమాట, ఈ ఊరి పేరు ఏదో ఉండే, అక్కడ ఒకళ్ళు వెంచర్ వేసేసి ప్లాట్లు అమ్ముతున్నారు. మా బావగారు లారీ డ్రైవర్, ఓన్ లారీ ఉండే. ఇక వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ ఒక అతను తీసుకొచ్చి అంటగట్టాడు ఫ్లాట్లు అది ఇదని. ఇన్స్టాల్మెంట్ కొంత డబ్బులు కట్టారు. వీళ్ళు త్వరగా కట్టేసి రిజిస్ట్రేషన్ చేస్తుంది అనేది అంటున్నారంట. దాని రేట్ ఎంత మా బావ నాకు చెప్పాడు, డబ్బులు ఏదో అవసరం ఉంటే నేనే తీసుకొచ్చి ఇచ్చా. అప్పుడు చెప్పాడు ఏంటంటే, నాకు తెలిసి ఆ ఏరియాలో అంత ఉండవు బావా, నాకు కొంచెం పర్లేదండి, బిజినెస్ పరంగా నా 10th క్లాస్ అప్పటి నుంచి కొంచెం ఐడియాలు ఉన్నాయి, అంత ఉండదనుకుంటా బాబు, పని చేస్తాను ఆగని చెప్పేసి ఆ నెక్స్ట్ డే అండి నేను బస్సులో వెళ్ళి ఆ ఏరియాలో దిగి ఇక్కడ ఫ్లాట్ కొందాం అనుకుని ఎలా ఉంటే ఏంటి అని చెప్పేసి అడిగి ఊర్లో అతని ద్వారా రేట్లు తెలుసుకుంటే ఊరిలో రోడ్డు కొంచెం దగ్గరలో ఉన్నటువంటివే 1,00,000 లోపు వస్తున్నాయి. తీరా మా బావాళ్ళు ఆ ఊరు లోపలికి వెళ్ళిపోయి పొలాలు, ఆ పొలాల పక్కన వచ్చేసి వాగు ఉంది, ఆ వాగు పక్కన నీ వెంచర్లో ఫ్లాట్ వచ్చేసి 1,50,000 అడ్డంగా బుక్ అవుతారు. బావా ఎంత కట్టావు అన్న, 30,000 కట్టా అన్నాడు. పోతే 30,000 పోయినా అని వదిలేసి, ఇస్తాడేమో అడుగు, ఇవ్వనంటాడు వదిలిపడేసి, ఎక్స్ట్రా ఇంకా డబ్బులు కట్ట మాకు బావా అన్న. దట్టు అది వాగు పక్కన ఉంది, తేడా కొట్టింది అండ్ నాకు ఏదంతా చూస్తే నాకు ఎక్కడ తేడా కొడుతుంది బావా అన్న. సరేనయ్యా నీ మాట నమ్ముతున్నాను, నేను కట్టనులే అన్నాడు. వాళ్ళు వచ్చి ప్రెజర్ పెట్టాడు, అద్దెని ఇస్తే నా డబ్బులు ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోయండి, ఇంకోసారి ఇంటి ముందుకు రావద్దని చెప్పేశాడు. నేనే చెప్పా ఆ రకంగా, వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 1 year తిరిగాక వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఫ్లాట్లో ఏమిలో మొత్తం చీటింగ్ అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, కొంచెం ప్రాక్టికల్గా ఉండండి, వెరిఫై చేసుకోండి, రీచెక్ చేసుకోండి, బ్లైండ్గా మాత్రం ఉండకండి.